వేడి వేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తేనే. చూడండి పొగలు కక్కుతున్న ఈ ఉప్మాని ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో సర్ది పిల్లలకి పెద్దలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ టేస్ట్‌కి అలవాటు పడిన వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. ఈ ఉప్మానే కావాలని అంటారు. ఈ గోధుమ రవ్వ దీన్ని కొన్ని చోట్ల దొడ్డు రవ్వ అని కూడా పిలుస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దొడ్డు రవ్వ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే దీనికి కావాల్సినవి కూడా చూసేద్దాము. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకుంటే ఈ ఉప్మా మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. గోధుమ రవ్వ మనకి గోధుమ పిండి కానీ గోధుమ రవ్వ కానీ మన హెల్త్‌కి చాలా మంచిది కదా. మరి ఈ విధంగా చేసుకున్నారనుకోండి, చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా పొడి పొడిలాడుతూ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఎటువంటి చట్నీలు అవసరం లేదు. ఇంకా మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన చట్నీ వేసుకోండి, కానీ లేదంటే మాత్రం ఇలాగే ఉట్టిన తినేయచ్చు. దీనికి వేడిగా ఉన్నప్పుడు పంచదార వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. నేను ఒక కప్పున్నర ఇక్కడ చూపిస్తున్నాను కదా, కప్పున్నర రవ్వను తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, చిన్న అల్లం ముక్కని తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె అంటే ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసి ఇలాగ మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని పోపు దినుసులని వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఇవన్నీ కూడా ఇలా దోరగా వేగిన తర్వాత చూడండి పోపు దినుసులు అనేది ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మనము కప్పున్నర రవ్వను తీసుకున్నాం కదండి, 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ పోపులన్నీ కూడా చాలా దోరగా వేగిపోయినాయి కదా. అలాగే మీకు ఈ పోపుల్లోని ఆనియన్స్ని అలాగే పల్లీలను కూడా వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను, మీకు ఇష్టమైతే వేసుకోండి. అలాగే ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 1 మినిట్స్ అలా ఉంచేస్తే వాటర్ అనేది మరుగుతుంది. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ అనేది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఒకవేళ నాకైతే ఇది సరిపోతుంది, మీకు సరిపోదు అనుకుంటే మరి కాస్త సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసి చూడండి ఇలా అంతా కలిసేటట్టు సాల్ట్ ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేద్దాము. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి 1-2 సార్లు అలానే కలుపుకుంటూ ఉండాలి. 1 నిమిషం తర్వాత మంట అనేది మీడియంలో పెట్టుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పోపు దినుసులు అనేవి ఈక్వల్గా కలుస్తాయి. అన్నీ కూడా ఇలాగా కలుపుకుని ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. మనము తక్కువ వేసేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుందండి. ఇంకా నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోండి. అలాగే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే 1 స్పూను నూనె వేసుకోండి. ఇలా నూనె కానీ నెయ్యిని కానీ వేయడం వల్ల ఉప్మాకి టేస్ట్ పెరుగుతుంది. అలాగే మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ కూడా మనకి వస్తుంది. చూడండి ఇదంతా కూడా మనకి ఇప్పుడు నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి ఒక చేతితో పట్టుకోవడం వల్ల మీకు ఇలా కదులుతున్నట్టు అనిపిస్తుంది కదండి. ఇంకా నాకైతే కలపడానికి వీలవుతుంది లేదనేసి ఇంకా నేనైతే ఇలా ఫోన్ని అయితే పక్కన పెట్టి ఇప్పుడు పట్కర్ సహాయంతో అది అటు ఇటు కదలకంటే ఇలా పట్టుకుని అయితే కలుపుతున్నాను చూడండి. ఇలా అయితే మీకైతే ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే మంచిగా ఇలా తీపించవచ్చు, కానీ నేను ఒకదాన్ని ఇలా తీసుకుంటానండి. అందుకని నాకు ఎవరు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే ఇలా తీసుకుంటూ ఇలా అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఈ ఉప్మాని ఇలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేద్దాము. మంట అనేది సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇంకా ఈ కడాయిని అయితే కిందకి దింపేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి వేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పొగలు కక్కుతున్నాయి. ఈ ఉప్మాని ఇలా వేడిగా ఉన్నప్పుడే
ప్లేట్లోకి సర్ది అందించండి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నెయ్యి వేయడం వల్ల ఈ ఉప్మాకు మరింత టేస్ట్ పెరిగింది. అలాగే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ ఉప్మాని చాలా ఈజీగా 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని ఇంకా మీకు ఇష్టమైతే ఆనియన్స్‌ని గానీ లేదా పల్లీలను గానీ కూడా వేసుకోవచ్చు. మరి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే గోధుమ రవ్వ ఉప్మాను మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! దీన్ని దొడ్డు రవ్వ ఉప్మా అని కూడా పిలుస్తా ఉంటారు. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునే ఈ ఉప్మాని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.